ఈరోజు మనం ఋతు గ్రంథం పరిచయ వాక్కులు మనం నేర్చుకుందాం. ఋతు గ్రంథము పరిచయం చేసుకుందాం ఆ గ్రంథం గురించి. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈ రోజున మనం ధ్యానించబోయే భాగం ఏంటట? ఋతు గ్రంథం. ఈ చిన్న గ్రంథం బైబిల్లో 4 అధ్యాయాలు మాత్రమే కలిగి ఉన్నప్పటికీ దీనిలో దాగి ఉన్న సందేశము చాలా గొప్పది, చాలా ప్రేరణాత్మకమైనదన్నమాట. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయట ఇందులో? 4 అధ్యాయాలు ఉన్నా కూడా చాలా విలువ కలిగింది, చాలా మనల్ని ఆధ్యాత్మికంగా ప్రేరేపించి క్రీస్తుతో మమేకం చేస్తుందన్నమాట. అట్లాగే ఋతు గ్రంథం మనకు విశ్వాసము, నిబద్ధత, ప్రేమ మరియు దేవుని కృపను గురించి, విశ్వాసం గురించి గొప్ప పాఠాలను నేర్పిస్తూ వస్తుంది. దేని గురించి నేర్పిస్తుందట? క్రీస్తు యేసు యొక్క ప్రేమ, నిబద్ధత, విశ్వాసము, అలాగే దేవుని కృపను గురించి గొప్ప గొప్ప పాఠాలను మనకు నేర్పిస్తూ వస్తుంది. ఒక విదేశీయురాలైనటువంటి రూతు ఎలా దేవుని ప్రజల యొద్దకు వచ్చి దేవుని యోచనలో భాగమై ఆశీర్వాదకరంగా మారిందో ఈ గ్రంథం మనకు తేట తెల్లంగా నేర్పిస్తుంది. ఆమె స్వదేశీయురాలు కాదు, విదేశీయురాలు. విదేశీ నుండి వచ్చింది. ఏ దేశం ఆమెది? మోయాబు దేశం నుండి యెరూషలేము దేశానికి వచ్చింది. పరాయి దేశపు యొక్క స్త్రీ ఎలా దీవించబడింది, ఎలా దేవుని ఆశీర్వాదాలకు వారసురాలైందో ఈ గ్రంథం తేట తెల్లంగా మనకు బోధిస్తుంది. అట్లాగే రచయిత, అంటే ఈ గ్రంథాన్ని రాసినటువంటి రచయిత రాసిన కాలం యూదుల సాంప్రదాయ ప్రకారం సమూయేలు ఈ పుస్తకాన్ని వ్రాసాడని వాళ్ళు అంటారు. వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం రాయబడిన విధానాన్ని బట్టి సమూయేలు గారు ఈ యొక్క గ్రంథాన్ని రాసి ఉంటారని వారి యొక్క అభిప్రాయం. కొంతమంది అభిప్రాయం ఏంటంటే సొలొమోను లేక ఒక స్త్రీ రాసిందని మరికొందరు అంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా దేవుని దైవ వాక్కులను రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన చిత్తానికి మాత్రం మనం ఏం చేయాలి? తల వంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎప్పుడు జరిగింది? న్యాయాధిపతుల సమయంలో. ఇందాక చదువమ్మ ఋతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఈ చరిత్ర కాలం అన్నమాట. ఎప్పుడు జరిగిందంటే న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో. చూడండి, అంటే న్యాయాధిపతులు ఏలుతున్న కాలం అని మనకు అర్థమైంది. ఖచ్చితంగా చెప్పాలంటే 2వ న్యాయాధిపతి యెహూదు కాలములో, అంటే క్రీస్తు పూర్వం 1300 సంవత్సరాలు సుమారుగా జరిగింది. ఇది క్రీస్తు పూర్వం 1300 సంవత్సరాల క్రితము సుమారుగా జరిగిందన్నమాట. ఎప్పుడు రాశారని గనక మనం ఆలోచన చేస్తే, కొంతమంది దావీదు సొలొమోను కాలములో దీన్ని జ్ఞప్తి చేసుకొని 1021 సంవత్సర కాలములో క్రీస్తు పూర్వం లేక 924వ సంవత్సరం క్రీస్తు పూర్వం మధ్యకాలములో అని కొందరి అభిప్రాయం అన్నమాట. వేద పండితుల కొందరి అభిప్రాయం అన్నమాట. గ్రంథం యొక్క ఉద్దేశం ఒకటి, దేవుని ప్రణాళిక. ఈ గ్రంథం ముఖ్య ఉద్దేశం ఏంటంట? దేవుని ప్రణాళిక. 2, దేవునికి అంటరాని వారు ఎవరూ లేరని తెలియజేస్తుంది గ్రంథం ఉద్దేశం. దేవునికి అంటరాని వారు ఎవరూ లేరు. చాలామంది అంటారు, మీరు మా గుళ్ళోకి వస్తే మా దేవుడు మైలబడతారంటారు. కానీ మన యేసయ్య అలాంటోడు కాదు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన తాకిన వాళ్ళు, ఆయన ఆశ్రయించిన వాళ్ళు ఎలా అవుతారంట? పరిశుద్ధులుగా మార్చబడతారు. నేను పరిశుద్ధుడినై ఉన్నలాగున మీరును పరిశుద్ధులు కండి అని ప్రభు చెప్పారు. ఈ గ్రంథం యొక్క ఉద్దేశం 2వ మాట ఏంటంట? దేవునికి అంటరాని వారు అంటూ ఎవరు కూడా లేరు. 3, రూతు యొక్క సమర్పణ, విశ్వాసం, నమ్మకం ద్వారా ఆమె నుండి రాజరికం ఎలా వచ్చిందో మనకు అర్థమవుతుంది. అలాగే 4, ఇది ప్రేమ కథ ఎంత మాత్రము కాదు అన్నమాట. అయితే దేవుని ప్రేమ మానవులపై ఎలా ఉందని తెలియచేస్తుంది ఉద్దేశాన్ని. ఇది ప్రేమ కథ ఎంత మాత్రం కూడా ఒక కథలాగా చెప్పడానికి ప్రేమ కథ కాదు. కాకపోతే దేవుని యొక్క ప్రేమ ఈ మానవుల పట్ల ఎంత ఉన్నతమైందో తెలియజేస్తుంది. అలాగే 5 మనం గమనిస్తే చివరకు యేసయ్యనే ప్రత్యక్షం చేస్తుందన్నమాట ఈ గ్రంథం.
ప్రత్యక్షపరుస్తుంది. మనకు ఆయన దైవత్వం, ఆయన వ్యక్తిత్వాన్ని మనకు తెలియజేస్తుంది ఈ గ్రంథపు యొక్క ఉద్దేశం. అంశాలు దీంట్లో మరలా అంశాలు: ఒకటి, ఖాళీతనము నుండి సంపూర్ణతకు, జీవము నుండి మరణానికి, మరణం నుండి జీవానికి. ఎలా వచ్చారు? ఖాళీ చేతులతో వచ్చారు ఇద్దరు, రూతు, నయోమి. ఖాళీతనం నుంచి ఏమీ లేదు, శూన్యమైపోయినటువంటి జీవితాలు. ఖాళీతనం నుండి ఎక్కడికి తీసుకొచ్చాడు వాళ్ళని? సంపూర్ణమైనటువంటి భక్తిలోనికి తీసుకొచ్చాడు, సంపూర్ణతలోనికి, దేవునితో అంటుకట్టబడే ఒక స్థానంలోనికి వారిని తీసుకొచ్చాడు అన్నమాట. అట్లాగే జీవము నుండి మరణానికి, మరణం నుండి జీవానికి నడిపించాడు. ప్రభు చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతేనే తప్ప అది ఫలింపదు, ఒక కొత్త చిగురు రాదు. అలాగే దేవుని ప్రజలమైన సంఘమైన మనలో అహం చావాలి. క్రీస్తులో నాటబడిన మనలో ఏం చావాలి? అహం చావాలి, స్వార్థం చావాలి, ఈర్ష్య చావాలి, మత్సరం చావాలి, కలహాలు చావాలి, కుళ్ళు కుతంత్రాలు, భిన్నాభిప్రాయాలు, ఇవన్నీ కూడా మనలో ఏం కావాలంట? చావాలి. చచ్చిపోయి మనల్ని క్రీస్తులో ఒక నూతన జీవితం. 5వ అధ్యాయం అనుకుంటాం, 1 కొరింథీ 2 కొరింథీ 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే క్రీస్తు సమస్తము క్రొత్తవై. అంటే క్రీస్తులో మనం ఏమైపోయాం? బాప్తీసం తీసుకోగానే మనం క్రీస్తులో నాటబడి నీటి బాప్తీసం ద్వారా చనిపోయి ఒక కొత్త వ్యక్తిత్వం ద్వారా మనం బయటికి వస్తున్నాం. అంటే మరణం నుండి ఎక్కడికి రాబట్టబడుతున్నాం? జీవంలోనికి వస్తున్నాం, పునరుద్ధానంలోనికి వస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఎండిపోయిన జీవితం నుండి ఫలభరితమైన జీవితానికి వారిని తీసుకొచ్చాడు దేవుడు. అవునా కదా? ఎండిపోయింది వారి జీవితం, తినడానికి కూడా పట్టెడు గింజలు లేని, భోజనం లేని, పట్టెడు మెతుకులు లేని యొక్క దౌర్భాగ్యపు యొక్క స్థితి. ఆదరించేవారు లేరు. ఆ కట్టుబట్టలతో వచ్చారు అక్కడి నుంచి, మోయాబు నుంచి మరలా యెరూషలేముకి వచ్చారు. ఎవరు ఆదరించేవారు లేరు. ఒక పూట మా ఇంట్లో ఉండండి, మేము భోజనం పెడతాం అన్న వాళ్ళు లేరు. పైగా రూతుని తీసుకొచ్చింది నయోమి. అంటే పరాయి దేశస్తులు అంటే యూదులకు ఎలాంటి వారంట? అంటరాని వారిగా చూస్తారు. వాళ్ళు దగ్గరికి కూడా రానివ్వరు అన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో వారిని ఒక విధవరాలు, వీళ్ళని దగ్గర తీసే నాదుడే ఆదరించేవారు లేరన్నమాట. అలాంటి దయనీయమైన పరిస్థితి. మోడుబారిన జీవితంలో నుంచి ఫలభరితమైన జీవితంలోనికి ప్రభు నడిపించాడు వాళ్ళని. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మీరు మోడుబారిన జీవితాల్లో ఉన్నా కూడా దేవుని మీద రూతు వల్లే నమ్మకం, విశ్వాసం, ప్రేమ మీరు వ్యక్తం చేసి నమ్మకస్తులుగా నిలబడ్డట్లయితే దేవుడు మీ మోడుబారిన జీవితాలను ఆయన ఫలభరితంగా మార్చుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. రూతు వలె నువ్వు నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని వెల్లడి చేయాలి. దేవుని బిడ్డగా ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. ఆ నమ్మకత్వం ఉంది కనుకనే ఏంటంట? మోడుబారిన జీవితంలో నుంచి ఫలభరితమైన ఆశీర్వాదంలోనికి, జీవితంలోనికి ప్రభు వారిని నడిపించాడనమాట. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనిస్తే ఆమె పరిస్థితి ఎలాంటి ఫలాలు లేని యొక్క జీవితం నుండి అనేక జనాలకు తల్లిగా మారేటట్లుగా, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే గొడ్డుతనం నుంచి అనేకమైన జనాంగాలకు తల్లిగా మార్చాడు. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరు ఉండేటట్లుగా దీవించబడింది రూతు. హల్లెలూయా. మన కీర్తనలో చదువుతాము, 108వ కీర్తనలో అనుకుంటా, ఆయన అంటాడు, మోయాబు నేను కాళ్ళు కడుక్కును పల్లెము. అంటే ఎంత తృణీకరించబడినటువంటి ఆ దేశాన్ని, ఆ దేశపు యొక్క ప్రజలకు రూతు ద్వారా ఎవరు త్రోసివేయబడిన వారు కాదు అనే స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? నేను కాళ్ళు కడుక్కునే పల్లెం. కాళ్ళు కడుక్కునేది ఎక్కడ ఉంటుంది? నడింట్లో ఉంటుందా? బయట ఉంచబడే పాత్రలు, విలువలేని పాత్రలు అవి. అవునా కాదా? అలాంటి విలువలేని జీవితంలో నుంచి
విలువ కలిగిన ఆశీర్వదించబడిన వారి జీవితంలోనికి నడిపించి గొప్ప దేవుని ఇంటిలో ఒక పాత్రగా ఆమెను నిలవబెట్టాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. గొడ్డుతనము నుండి ఎక్కడికి తీసుకొచ్చాడట? అనేక జనాలకు తల్లిగా మార్చాడు. 2, ఒక మనిషి దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుంటే దేవుడి ఆ వ్యక్తితో చేసే నిబంధన, అట్లాగే ఆ వ్యక్తి ద్వారా జరిగించే ఆశ్చర్య కార్యాలు, దీవించే విధానము ఎన్నడే కానీ మనము వర్ణించలేమన్నమాట. దేవునికి మనం సమర్పించుకోవాలి. ఏం చేయాలంటే దేవునికి మనం సమర్పించుకోవాలి, దేవునికి లోబడాలి, దేవునికి సంపూర్ణంగా మన జీవితాలను అప్పగించుకోవాలి. అప్పగించుకుంటే దేవుడు మనతో ఏం చేస్తాడట? నిబంధన చేస్తాడు. దేవునికి అప్పగించుకున్నటువంటి నోవాహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు, ఇశ్రాయేలీలతో నిబంధన చేశాడు, మోషేతో నిబంధన చేశాడు. దేవునికి అప్పగించుకోవాలి. మనతో ఒక నిబంధన చేసుకుంటాడు. హల్లెలూయా. అప్పగించుకొనకుండా మనం లోకంలో ఉంటే, లోకస్తుడికి అప్పగించుకుంటే దేవుడు మనతో నిబంధన చేయడండి. హల్లెలూయా. మనం నిబంధన ప్రజలమైనప్పుడు నిబంధన చేసుకునే దేవునికి మనం సమర్పించుకోవాలి. హల్లెలూయా. దేవునికి సమర్పించుకోమంటే సమర్పించుకోవటం లేదు చాలామంది. అట్లాగే దేవుడు ఏం చేస్తాడంటే సంపూర్ణంగా అప్పగించుకున్న వ్యక్తితో ఆయన చేసే నిబంధన, ఆ వ్యక్తి ద్వారా జరిగించే ఆశ్చర్యకార్యాలు, దీవించే విధానము ఎన్నడే కానీ మనం వర్ణించలేము. అబ్రహాము పట్ల అలా వర్ణించలేని కార్యాలు దేవుడు చేశాడు. యోసేపు అప్పగించుకున్నాడు సంపూర్ణంగా. దేవుడు వర్ణించలేని ఆశ్చర్య కార్యాలు యోసేపు ద్వారా జరిగించాడు. మోషే మొరియా పర్వతం మీద దేవునికి సమర్పించుకున్నాడు, దేవునికి లోబడ్డాడు, అహాన్ని చంపేసుకున్నాడు, కోపాన్ని చంపేసుకున్నాడు. కోపిష్టి మోషే అన్నీ చంపేసుకొని సంపూర్ణంగా దేవునికి అప్పచెప్పుకుంటే దేవుడు నిబంధన చేశాడు. దేవుడు అతని ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సంపూర్ణంగా నువ్వేం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. సౌలుగా ఉన్నటువంటి మనం గమనిస్తే అపోస్తల కార్యాల్లో సంఘాన్ని హింసించినటువంటి సౌలు పౌలుగా మారక మునుపు క్రూరాతి క్రూరుడు. ఎప్పుడైతే దమస్కు మార్గంలో ప్రభు ప్రత్యక్షతను పొందుకొని సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడో తనను తాను, దేవుడు అతనితో నిబంధన చేసుకున్నాడు. ఇతన్ని నేను బలముగా వాడుకోబోతున్నాను. సంఘాలను హింసించిన ఇతన్నే బలమైన నా సేవకుడిగా, అన్యజనులకు సువార్త ప్రకటించే ఒక సాధనంగా, ఒక బలమైన పాత్రగా నేను వాడుకోబోతున్నానని దేవుడు అతనితో నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకొని అతని ద్వారా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. అతని నడికట్లు, చేతికట్లు, గుడ్డలు తాకితే రోగులు స్వస్థపరచబడ్డారట, చనిపోయిన వారు లేచారట. అతడి సువార్త చెప్తే ఎంత తెలివి కలిగిన వేద పండితులైనా కూడా క్రీస్తు గురించి ఆలోచన చేసి ప్రభువుని అంగీకరించేవారట. ఫెలెక్సు, నువ్వు చెప్తుంటే నేను కూడా ఇప్పుడు క్రీస్తుని అంగీకరించేటట్లు నా హృదయం ప్రేరేపించబడుతుంది, నువ్వు బోధించిన వరకు చాలు, రేపు పిలిపిస్తా కానీ ఇంటికి వెళ్ళవయ్యా అన్నాడంట. అలాంటి యొక్క నిబంధన ప్రభు ఆయనతో చేసుకున్నాడు. మరి ఈరోజు నీతో ఎందుకు ప్రభు నిబంధన చేయట్లేదు? గల కారణం ఏంటంటే ప్రభువుకు మీరేం చేయట్లేదు? సంపూర్ణంగా అప్పగించుకోవాలి. రూతు ఏం చేసిందట? అప్పగించుకుంది దేవునికి. నీ దేవుడే, నీ జనమే. చూడండి ఆమె యొక్క అప్పగింత, ఆమె యొక్క సమర్పణ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎన్నడన్నా మా అమ్మ నాన్న అన్నదా? ఇప్పుడు స్త్రీలకు వివాహాలైనా అమ్మ నాన్నల మీద కలవరాలు ఇంకా తగ్గటం లేదు. ఆమె పేరు ఏం పేరు ఉండే? రిబ్కా. వివాహం చేసుకొని వచ్చింది. ఎన్నడన్నా అమ్మ నాన్న కాడికి వెళ్ళిన చరిత్ర ఉందా? ఆమె సమర్పణ ఏంటి? ఆమె కుటుంబం ఒకటి ఉంది. మిమ్మల్ని ఏం వెళ్ళొద్దు అన్నట్లు నా మీదకి రాకండి ఇప్పుడు. హల్లెలూయా. మీరు అప్పచెప్పుకోవాలి.
అలాగే మనం గమనిస్తే నేర్చుకోవలసి తగినటువంటి పాఠాలు ఈ గ్రంథంలో, ఒక వ్యక్తి చిన్న చిన్న శ్రమలకు భయపడి లోకాన్ని ప్రేమించి దేవునికి దూరమైతే పరాయి దేశములో సాతాను అధికారం కింద పడే పాటలు మనం వర్ణించలేము. చిన్న చిన్న శ్రమలకు ఏం చేస్తారట, లోకాల్లో కలిసిపోతుంటారు. చాలామంది లోకాన్ని ప్రేమిస్తారు దేవుణ్ణి విడిచి. ఎలిమెలెకు నయోమి జీవితంలో అదే జరిగింది. చిన్న శ్రమ ఏమొచ్చిందంట, కరువు. నేను ధ్యానం చేస్తూ వచ్చాను, మోయాబు దేశానికి వాళ్ళు నివసిస్తున్న బెత్లెహేముకు 85 కిలోమీటర్లు అంట. 80 ఈ నుంచి ఖమ్మం అంటే ఇంత డిస్టెన్స్లో ఇక్కడున్న కరువు అక్కడ ఉండదా చెప్పండి, ఉండదా? ఈ ఆలోచన చేయకుండా చిన్న శ్రమకు భయపడి కలవరపడి ఆ రాత్రికి రాత్రే తట్టాబుట్టా చదువుకొని పరాయి దేశంలో సాతాను అధికారం కింద బానిసలాగా బ్రతికారండి. ఎక్కడంట? పరాయి దేశంలో. ఎవరి అధికారం అది? సాతాను అధికారం. సాతాను సంబంధులు వాళ్ళు ఎవరి వంశావళి? వాళ్ళు లోతు సంతతి వాళ్ళు. పాప స్వభావాలు కలిగిన, సాతాను స్వభావం కలిగిన వారి సంతతి. నా దేవుని ప్రియులారా, పరాయి దేశంలో సాతాను అధికారం కింద వాళ్ళు చాలా పాట్లు పడ్డారు. 2 కొడుకులను భర్తను కోల్పోయింది. కోడళ్ళు కూడా భర్తల్ని కోల్పోయారు. యవన కోడళ్ళు వితంతువులుగా మిగిలిపోయారు. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తాడంట దేవుడు? పరీక్షిస్తాడు. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? బుద్ధి వచ్చింది, తిరిగి వచ్చినావు, తిరిగి రాగానే నిన్నేం చేస్తాడంట? వెంటనే ఆశీర్వదించడు. మరలా ఎక్కడ పెడతాడంట? పరీక్ష కాలంలో. పరీక్ష తర్వాత దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. అక్కడ మనం నేర్చుకోవచ్చు. బుద్ధి వచ్చినప్పుడు నయోమి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు పరీక్ష కాలంలో ఉన్నారు అత్త కోడళ్ళు. పరీక్ష కాలం తర్వాత వాళ్ళు ఉన్నతమైన ఆశీర్వాదాలను చూశారు. ఆమెన్. పరీక్షలు లేకుండా ఆశీర్వాదాలు లేవు. ఎవరైనా పాస్టర్లు ఫోన్ చేసి మా దగ్గర బోలెడానికి గంపెడన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి, మా దగ్గరికి రండి, ఆశీర్వాదాలు మీకు ఇచ్చేస్తానంటే ఉరకమాకండి. ప్రభు వాక్యం ఏం చెప్తుంది? పరీక్షలు, శ్రమలు. ఆయన పరీక్షించింది ఏ ఆశీర్వాదం కూడా. ప్రభు అయిన యేసుకే పరీక్ష లేని ఆయనకు పరిచర్య లేదు. ఉందా? 40 దినాలు క్రూర మృగులతో 40 పగళ్ళు సహవాసం చేస్తూ ఉపవాస ప్రార్థనలు అడవి జంతువుల మధ్య ఉన్నాడంట. సాక్షాత్తు దేవునికే పరీక్ష లేనిది పరిచర్య లేదు. దాంట్లో మనమెంత? అందుకనే ఆశీర్వాదం అంటే ఊరికనే వచ్చేది కాదండి. దానికి ఎంతో సమర్పణ మనం అప్పగించుకోవాలి. ఇందాక చెప్పానుగా, దేవుడు మనతో నిబంధన చేయాలి. ఏం చేయాలండి? మనతో సిలువలో దొంగతో నిబంధన చేశాడు. చేశాడా? చేయలేదా? ఏం చేశాడు? నిశ్చయముగా వాళ్ళిద్దరు నిబంధన జరగాలి. పరీక్ష, వాడి ఓర్పు సహనాన్ని పరీక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఆశీర్వాదాల కోసం మనం ఎక్కడికి పరుగులెత్తాల్సిన అవసరం లేదు. మన విశ్వాసం గొప్పదైతే దేవుడు నీ ప్రార్థన ద్వారా కూడా కార్యాలు చేస్తాడు. నీ విశ్వాసం బలమైంది ఉండాలి, నీ ప్రార్థన బలమైందై ఉండాలి. నువ్వు పరీక్షించబడాలి, శ్రమల కొలిమిలో నుంచి బయటికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇప్పుడు అందరికీ ఏం కావాలంట? ఆశీర్వాదాలు గంపలు గంపలు కావాలి. గంపలలో పెట్టి నెత్తిని ఎత్తాలి. హల్లెలూయా. అట్లాగే బుద్ధి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మొదట ఏం చేస్తాడట? వారికి, తిరిగి వచ్చిన వారికి పరీక్ష, ఆ తర్వాత దీవించే విధానం మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ప్రభు దీవిస్తాడు. యోసేపు పరాయి దేశంలోకి వచ్చినప్పుడు ఎన్ని పరీక్షలు పెట్టాడండి దేవుడు అతనికి? మామూలు పరీక్షలా చెప్పండి? చాలా పరీక్షలు రాశాడు ఆయన. జీవిత పరీక్షలు, కఠోరమైన పరీక్షలు. మనం మొదట్లోనే గుడ్లెల్ల పెట్టి సర్దు, ప్రారంభంలోనే
గుడ్లెళ్ళ పెట్టి చచ్చిపోదాం. కానీ కష్ట సమయంలో ఆదరించేవారు కూడా లేరు. యోసేపు పరిస్థితి మనం ఆలోచిస్తే ఉన్నారా? అమ్మా నాన్నకి చెప్పుకోవడానికి, అన్నదమ్ములో చెప్పేసరి దూర బంధువులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ బాధ వచ్చింది, నన్ను ఇట్లా అంటున్నారని చెప్పుకునే దిక్కు కూడా లేని పరిస్థితి అతనికి. అతని పరిస్థితి మీరు అధ్యయనం చేస్తే చాలా దయనీయమైన ఎవరు ఓదార్చేవారు లేరు. పరాయి దేశంలో కఠోరమైన శ్రమకాలముని అనుభవించి దీవించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఎలాంటి శ్రమలు లేకుండా మీకు దీవెన వస్తుందని ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే మీరు బొక్కబోర్లా పడతారు గుంటలో. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు అని దేవుని వాక్యం సెలవు. 2, ఒక వ్యక్తి దేవునికి సంఘానికి ఎలా లోబడాలి అనేది రూతును బట్టి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. నేర్చుకోదగిన పాఠాలు అన్నమాట ఇవి. ఒకటేంటంట, చిన్న చిన్న శ్రమలకి భయపడి లోకంలో కలిసిపోకూడదు అని నేర్పిస్తుంది. రెండవది ఏంటంట, ఒక వ్యక్తి దేవునికి సంఘానికి ఎలా లోబడాలి అనేది రూతును బట్టి నేర్పిస్తుంది ఈ యొక్క అధ్యాయం, పాఠాలు, ఈ గ్రంథం. ఇక్కడ సంఘానికి సాదృశ్యంగా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. మూడవదిగా, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టాలు ఎదురైనా నిన్ను వదలడు అనే సత్యం, నన్ను వదలడు అనే సత్యం రూతు గ్రంథం మనకు నేర్పిస్తుంది. నన్ను వదలడు, ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని శ్రమలైనా కూడా నిన్ను నన్ను వదలడు అనే పాఠాన్ని నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఈ గ్రంథంలోని ముఖ్య ఉద్దేశాలు, సమీప బంధువుడు, విమోచకుడు. ఇందాక ఉద్దేశం నేర్చుకున్నాం, ఇప్పుడు ముఖ్య ఉద్దేశం. సమీప బంధువుడు, విమోచకుడు. వచ్చే వారం అడుగుతా, అందరు నోరేళ్ళ పెట్టి చూస్తున్నారు. మీరు గనక వచ్చే వారం నేను చెప్పినవన్నీ చెప్పలేదనుకో, మీకు ఆపేసి వారానికి ఒకసారి శనివారం లైవ్ పెట్టుకొని లైవ్లో చెప్పుకుంటా. ముఖ్య ఉద్దేశం ఏంటంట? ముఖ్య ఉద్దేశం సమీప బంధువుడు, విమోచకుడు. సమీప బంధువు, విమోచకుడు. రూతును సమీప బంధువు బోయజు విమోచించి వివాహం చేసుకున్న విధానం. అట్లాగే నీవు నేను మనందరం కూడా శరీరాశలకు లోబడి, స్వలాభాలకు లోబడి దేవుని నుండి దూరమైపోయి సమస్తమును కోల్పోయి సాతానికి బందీ అయి దేవా నన్ను కరుణించని మొరపెట్టినప్పుడు దేవుడు మన సమీప బంధువుడై, విమోచకుడై, సాతాను విధించిన మన బంధకాల నుండి సంపూర్ణ విముక్తిని, విడుదల దయచేసి సంఘంలో మనల్ని చేర్చాడు. ఎవరిని చూపిస్తుందట? సమీప బంధువుడు, విమోచకుడు. ఎవరంట మన విమోచకుడు? ఎవరు? యేసయ్య. ఎవరమ్మా? ఎవరు? మరి డౌట్, నేను మళ్ళీ రిటర్న్ అడిగితే మళ్ళీ ఆలోచిస్తారేంటి? డౌట్ లేకుండా యేసయ్య అని చెప్పాలి, కానీ నేను కావాలని మరలా అడిగితే మళ్ళీ ఆలోచిస్తున్నారేంటి అంటే ఇంకెవరన్నా ఉన్నారా? ఆయన తప్ప ఇంకొక రక్షకుడు లేడు, ఆయన తప్ప ఇంకో విమోచకుడు లేడండి. హల్లెలూయా. ఆయన మన విమోచకుడు, ఆయన మన సజీవుడు. సాతాను అధికారం నుంచి, సాతాను బంధకాల నుంచి మనల్ని విడిపించి విమోచించాడు. అందుకనే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగానికి మన విమోచకుడుగా ఉన్నాడని బోయాజు రూతును విడిపించిన విధానం గురించి ముఖ్య ఉద్దేశాన్ని మనకు తెలియచేస్తుంది. ఎవరంట ఆయన? సమీప బంధువుడు. ఎవరంట? సమీప బంధువుడు. అట్లాగే అంతేకాకుండా నయోమి పాత్రలో పరిశుద్ధాత్ముడు, సంఘ కాపరి కలిసి నిన్ను ఒప్పించి నీటి బాప్తిసం ద్వారా పెండ్లి కుమారుడైన యేసయ్యకు ఎలా ప్రదానం చేశారో అదేవిధంగా నిన్ను దేవునితో ఐక్యం చేసే అద్భుతమైన సంఘటన ముఖ్య ఉద్దేశం అన్నమాట. సంఘ కాపరి యొక్క పాత్ర ఎవరు పోషించారట? నయోమి. ఈరోజు దేవుని ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడట? సిద్ధపరుస్తున్నాడు. ఎవరికి వివాహం చేయడానికి?
యేసుక్రీస్తు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మన విమోచకుడు, మన సమీప బంధువుడు యేసయ్యతో సంఘం వివాహం చేసుకోబోతుంది. ఆ సంఘటనను గుర్తు చేస్తుంది అన్నమాట. సంఘ కాపరి సాదృశ్యంగా ఎవరున్నారట? నయోమి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఏం చేస్తాడట? నీటి బాప్తీసం తీసుకోవడానికి ఒప్పింపజేస్తాడు. అవునా? ఒప్పింపజేస్తే సంఘ కాపరికి దగ్గరికి వస్తే సంఘ కాపరి ఏం చేస్తాడు? కావలసిన విషయాలన్నీ తెలియజేసి నీటి బాప్తీసం ద్వారా క్రీస్తుతో ఐక్యపరుస్తాడు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? చెప్పండి. మీకు అర్థమైందా? మీ అందరికీ అర్థం కాలేదా? ఇక్కడనే ఉన్నారా? రసన, నీకు అర్థమైందా? ఏమర్థమైంది? పరిశుద్ధాత్మ ఒక విశ్వాసిని అంటే నయోమి ఎవరి సాదృశ్యంలో ఉంది? సంఘ కాపరి బాధ్యత వహిస్తుంది. సమీప బంధువుడు ఎవరంట? యేసుక్రీస్తు. అట్లాగే మనల్ని ఏం చేస్తారట? ప్రదానం చేసి సిద్ధపరిచి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుకు అప్పగిస్తారు. కాబట్టి ఈరోజున దేవుని బిడ్డలారా, లోకాశలకు గురై దేవునికి దూరమై చాలామంది మోడుబారిపోయిన జీవితాల్లో ఉంటున్నారు. చాలామంది ఏం చేస్తున్నారు? చిన్న చిన్న శ్రమలకు, లోకాశలకు లోనవుతున్నారు. లోకాశలో ఊరికనే చిక్కుకుపోతున్నారు. ఈ లోకము స్నేహిస్తుంది, ఈ లోకము ఆకర్షిస్తుంది. ఏం చేస్తుందండి? లోకం ఆకర్షిస్తుంది, ఎవరినైనా ఆకర్షిస్తుంది, అది ఎవరినైనా పడగొడుతుంది. అందుకని చాలామంది పడిపోయి ఉన్నారు క్రైస్తవులు. ఎవరంట? క్రైస్తవులు చాలామంది పడిపోయి ఉన్నారు. ఆ పడిపోయిన వారికి కూడా దేవుడు నయోమికి అవకాశం ఇచ్చినట్లు అవకాశం ఇచ్చి ఆయన దగ్గరికి వస్తే మరలా ఆ మోడుబారిన జీవితాలను ఏం చేస్తాడట? పాప క్షమాపణ పొందితే, మారు మనసు పొందితే మరలా ఫలభరితంగా మార్చి చిగురింపజేసి అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. ఆయన మరలా పునర్స్థాపన, ఏమంటారు దాన్ని? పునర్స్థాపన, పునర్ప్రారంభం, క్రొత్త జీవితాన్ని మరలా ఇస్తాడు. ఆయనకు దగ్గర అవకాశం ఉంది, ఆయన దగ్గరికి రావాలి. కానీ చాలామంది రావటం లేదు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా ఎవరైనా ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన ఏం చేస్తాడట? మరలా మిమ్మల్ని పునర్స్థాపన చేస్తాడు, నిర్మిస్తాడు. నిర్మాణకుడు ఆయన, అవకాశం ఇస్తాడు. పడిపోయిన వారు ఇక మా జీవితాలు ఇంతే అని అక్కడే ఉంటే నరకానికి వెళ్ళక తప్పదు. అందుకనే మనం నేర్చుకున్న విషయాల్లో ఈ గ్రంథపు యొక్క ముఖ్య ఉద్దేశాలు, అలాగే పాఠాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. రాసిన కాలం గురించి చరిత్రకారుల యొక్క అభిప్రాయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. ఇక్కడ పడిపోయిన వారికి కూడా దేవుడు మరలా అవకాశం ఇస్తాడు అని. యోధాకు కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు, యోధాను తప్పించాలని. యోధా సైనికులను, యోధాను చూడగానే ప్రభు నేనే మనుష్య కుమారుని అని చెప్పాడు. మీరు వెతుకుతున్న మెస్సయాను నేనే అని ఆయన యోధాను తప్పించడానికి ముందుగానే చెప్పాడు. అవకాశం ఇచ్చాడు యోధాకు కూడా. కానీ యోధా యేసు ప్రభు చెప్పినా కూడా మళ్ళా ఇచ్చిన ఎండి నాణ్యాలు ఎక్కడ లాక్కుంటారు అని యేసు ప్రభుని వెళ్ళి కావాలని ముద్దు పెట్టుకున్నాడు. ఆయన ఎవరినైతే ముద్దు పెట్టుకుంటారో వారే వాళ్లకు వెతుకుతున్న మెస్సియా రక్షకుడు, దైవదూషణ చేసిన వాడని వాళ్ళ గుర్తు. ఈ రోజున దేవుని ప్రియులారా, అందరికీ అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని వినియోగించుకున్నవాడు తప్పిపోయిన కుమారుడు వలె మరలా పునరుద్ధరించబడాలి అని ప్రభు దగ్గరికి వచ్చిన వాడికి దేవుడు అవకాశం ఇస్తాడు. నా జీవితం ఇంతే, ఇంకా నా జీవితం మారదు అని అక్కడే ఉండిపోతే నయోమిలాగా నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. నయోమి ఏం చూసిందంట? నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. కోల్పోయిన తర్వాత, శూన్యమైపోయిన తర్వాత, జరగరాని నష్టాలన్నీ కూడా జరిగిన తర్వాత నువ్వు వచ్చి ప్రాధేయపడిన దానికంటే ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నాడు. గ్రహించుకొని ఏ నష్టాలు జరగక మునిపే ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడను అని చెప్పాడు. ఆమెన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ నా దేవుని ప్రియులారా, ఈ గ్రంథంలోని ముఖ్య పాత్రలు వహించిన వారు ఎవరెవరు? ముఖ్య పాత్రలు వహించిన వారు నయోమి, రూతు, బోయజు. వాళ్ళ ముగ్గురు గురించే ఎక్కువ ప్రస్తావన. ముఖ్య పాత్రలు వాళ్ళయే, నయోమి, రూతు, బోయాజు. నా దేవుని ప్రియులారా, ఈ గ్రంథపు యొక్క పరిచయం మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? పరిచయ వాక్కులు. అందరు చెప్పండి, ఏం నేర్చుకున్నాం ఈరోజు? పరిచయ వాక్కులు. వచ్చే ఆదివారం మనం 1వ అధ్యాయం 1వ వాక్యం, న్యాయాధిపతులు ఏలిన కాలాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. ఎక్కడికన్నా వెళ్ళారనుకో, మీరు ముందు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఏం చేసుకోవాలి? కొంతమందికి మైక్ ఇస్తే మొదలు పెడతానే ఉండరు. అది కాదు. ఫస్ట్ ఏముండాలి? నిన్ను గురించి, నువ్వు ఎక్కడ నిలబడ్డా, నీది ఏ ఊరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు యవనస్తుడివా, యవనస్తురాలివా, మ్యారీడా, అన్మ్యారీడా, పిల్లలు ఉన్నారా, లేరా, ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఏం చేస్తున్నావు, ఉద్యోగమా, పార్ట్ టైం జాబ్ చేస్తూ సేవ చేస్తున్నావు అంటే పరిచయం చేసుకోవటం చాలా ముఖ్యం అన్నమాట. అలాగే గ్రంథపు యొక్క పరిచయం మనం తెలుసుకోవటం కూడా మనకు దీవెనకరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం క్రమంగా నేర్చుకోవాలి.